అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. గత 2 రోజులుగా భారత ప్రధాని ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇది చాలా సిగ్నిఫికెంట్ టూర్, అఫీషియల్ టూర్. చాలా డిఫరెంట్ యాంగిల్స్లో, ఏ యాంగిల్స్లో చూసినా కానీ దీనికి చాలా చాలా ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. దీనిని గురించి మనం విశ్లేషణ చేసే ముందు అసలు ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్స్ గత ఆల్మోస్ట్ 70 సంవత్సరాలుగా ఎట్లా ఇవాల్వ్ అయినాయనేది కూడా పరిశీలిద్దాం. మొట్టమొదటిలో భారతదేశం యాటిట్యూడు ఇజ్రాయెల్కి అనుకూలంగా లేదు. అందుకనే 1948లో పాలస్తీనాలో కొంత భాగాన్ని ఇజ్రాయెల్గా సపరేట్ కంట్రీగా ఏర్పాటు చేసినప్పుడు ఆ క్రియేషన్ను మనం వ్యతిరేకించాం. అదే రకంగా 49లో ఐక్యరాజ్య సమితిలో సభ్యునిగా చేరటానికి ఇజ్రాయెల్ క్యాండిడేచర్ ముందుకు వచ్చినప్పుడు దానిని వ్యతిరేకించినటువంటి దేశాల్లో భారతదేశం ఒకటి. ఆ పైన ఎప్పుడు ఇజ్రాయెల్ అరబ్ కంట్రీస్ మధ్య యుద్ధం జరిగినా కానీ మనం అరబ్ కంట్రీస్ని సైడ్ చేస్తూ వచ్చాం. అదేవిధంగా పాలస్తీనియా కాజ్ను చాలా ఇంపార్టెంట్ కాజ్ కింద మనం టేకప్ చేసుకొని వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉన్నాం. యాసర్ అరాఫత్ అని పాలస్తీనియన్ లీడర్ ఉండేవాడు. ఆయనకు ఇందిరాగాంధీతోనూ జవహర్లాల్ నెహ్రూ గారితోనూ చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వస్తూ పోతూ ఉండేవాడు. పూర్తిగా వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉండటం జరిగింది. ఇది ఇట్లా ఉండగా ఇది నెహ్రూ గారు, ఇందిరాగాంధీ మొత్తం ఆ డైనాసిటీ పరిపాలించినంత కాలం కూడా ఇదే విధానం కొనసాగింది. కానీ మనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా అది పాకిస్తాన్ వారు కానివ్వండి, చైనా వారు కానివ్వండి, మళ్ళీ 1971లో బంగ్లాదేశ్ను రిపరేట్ చేయటం సమయంలో కానివ్వండి, బహిరంగంగా కాకపోయినా పరోక్షంగా మనకు గట్టి సపోర్ట్ ఎవరి నుంచైనా వచ్చిందంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు వేటినైతే మనం చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నామో వాళ్ళలో ఒక్కరు కూడా భారతదేశానికి సపోర్ట్గా నిలబడలేదు. ఇంక్లూడింగ్ ఈజిప్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఆ రోజుల్లో నాన్ అలైన్డ్ మూమెంట్, తటస్థ విధానానికి నెహ్రూ గారు చాలా ప్రాధాన్యం ఇచ్చి దాంట్లో నెహ్రూ గారు, అబ్దుల్ గమాల్ నాజా ఈజిప్ట్ ఆయన, యుగోస్లావియాలో ఉన్నటువంటి ఆ లీడరు, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా ప్రధానమైన పాత్ర వహించారు. కానీ 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు భారతదేశాన్ని ఈజిప్ట్ సపోర్ట్ చేయలేదు. కానీ ఈ టైంలో అంతా కూడా మనకు సపోర్ట్గా నిలిచి కొంత డిప్లొమాటిక్ రిలేషన్స్ లేకపోయినా కానీ కొంత ఆయుధ సరఫరా, ఇది ఇంటెలిజెన్స్ షేరింగ్ చేసినటువంటి దేశం కేవలం ఇజ్రాయెల్ మాత్రమే. ఈ అసిమెట్రీకి చరమగీతం ఈ డైనాసిటీ రూలు ముగిసిన తర్వాతనే వచ్చింది. 1992లో పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ని మనం రికగ్నైజ్ చేసాం. ఇజ్రాయెల్ను రికగ్నైజ్ చేయటమే కాదు, అప్పుడు ఫస్ట్ టైం ఇజ్రాయెల్లో ప్రతి సంవత్సరం ఒక అగ్రికల్చరల్ ఎక్స్పో జరుగుతుంది. దాంట్లో అన్ని మోడర్న్ ఇంప్లిమెంట్స్ వాటన్నిటిని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం ఆ రోజు అగ్రికల్చరల్ మినిస్టర్ శరద్ పవార్ గారి నాయకత్వంలో ఒక టీమును ఇజ్రాయెల్కు పంపించడం జరిగింది. నేను కూడా టీంలో భాగంగా అప్పుడు ఇజ్రాయెల్కు హార్టికల్చర్ కమిషనర్గా ఉండి వెళ్ళొచ్చాను. ఇంప్రెసివ్గా చాలా బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ ఇది డెవలప్ చేసుకున్నారు. అప్పటి నుంచి నెమ్మదిగా ఇజ్రాయెల్కు ఇండియాకు మధ్య కోఆపరేషన్ పెరుగుకుంటూ వచ్చింది. ముఖ్యంగా డ్రిప్ సిస్టమ్సు, వాటర్ కన్జర్వేషను, వాటర్ యూటిలైజేషను,
నీటి సంపదను వాడుకోవటంలో తప్పకుండా ఇజ్రాయెల్ చాలా చాలా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించారు. అవంతా మనం ఈరోజు ఇక్కడ ఉపయోగించుకోం. అట్లాగే సైబర్ టెక్నాలజీ, ఇండస్ట్రీ అండ్ దెన్ డిఫెన్స్ సైడు చాలా చాలా కేపబిలిటీస్ వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ఉన్నా కానీ ఇది ఎందుకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన ఈ విధానాన్ని వాజ్పేయి గారు కొనసాగించారు, మన్మోహన్ సింగ్ కూడా కొనసాగించాడు. సోనియా గాంధీ టైంలో, మన్మోహన్ సింగ్ టైంలో కూడా ఇజ్రాయెల్తో సంబంధాలు బలపడ్డాయి కానీ తగ్గలేదు. ఈ మాట ఎందుకు స్పెసిఫిక్గా అంటున్నానంటే ఈరోజు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ చాలా గట్టిగా ప్రధానమంత్రి ఇజ్రాయెల్ వెళ్ళటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దాని గురించి చాలా వైలెంట్గా మాట్లాడుతూ ఉన్నాయి. సో ఇది కేవలం ఒక పార్టీకి పరిమితంగా ఈ రిలేషన్షిప్ కొనసాగలేదు. కాంగ్రెస్ కూడా దీన్ని కొనసాగించింది. సరే, ఇది బాగా బలపడింది మోడీ గారి టైంలో. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు గో టు ఇజ్రాయెల్ వాజ్ మోడీ. అప్పటి నుంచి ఇది బాగా బలపడుతూ ఉంది. ఇప్పుడు సైబర్ టెక్నాలజీలో, డిఫెన్స్లో, ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీలో, వీటన్నిటిలో చాలా చాలా గట్టిగా రెండు దేశాలు ముందుకు పోవటం అనేటటువంటిది వాస్తవం. జియో పొలిటికల్గా చూసినా కానీ ఇజ్రాయెల్ ఇండియా రిలేషన్షిప్కు చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఇజ్రాయెల్ ఇండియా మధ్య ఉండేటటువంటి అన్ని దేశాలు ముస్లిం కంట్రీస్, అన్స్టేబుల్ కంట్రీస్. పాకిస్తాన్ కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, సిరియా కానివ్వండి, లెబనాన్ కానివ్వండి. ఇక మిగిలిన గల్ఫ్ కంట్రీస్ స్టెబిలిటీ ఎందుకు ఉందంటే అక్కడ ఎలక్షన్స్ లేవు, మొనార్కీస్ రూల్ చేస్తున్నాయి. బట్ అక్కడ కూడా ఇస్లామిక్ బ్రదర్హుడ్, అల్ ఖైదా, ఐసిస్, వీటి స్ట్రెంగ్త్స్ చాలా బలంగా ఉన్నాయి. ఏదో ఒక రోజు అవి టేక్ ఓవర్ చేసినా కానీ ఆశ్చర్యం లేదు. ఇంత అన్స్టేబుల్గా ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకు ఒక స్టేబుల్ పార్ట్నర్షిప్ దొరకగలిగేది ఒక ఇజ్రాయెల్ మాత్రమే. అందుకని ఎప్పటికైనా చారిత్రకంగా కానీ, జియో పొలిటికల్గా కానీ, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కానీ మనకు న్యాచురల్ అల్లీ, న్యాచురల్ ఫ్రెండ్ ఇజ్రాయెల్ అవుతుంది. దానిని బేస్ చేసుకొని ఈరోజు స్ట్రాటజిక్గా గట్టిగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొకటి, అమెరికా ఇనిషియేటివ్తో ఒక ట్రేడ్ రూట్ కూడా ఆలోచించడం జరుగుతున్నది. ఇది వయా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ యొక్క హైఫా పోర్ట్ నుంచి అటు యూరప్కు, మిగిలిన ప్రాంతాలకు. ఇది ఇండియాకు చాలా చాలా ముఖ్యం. దీనిని ముందుకు తీసుకుపోవడం కూడా చాలా అవసరం. కోర్స్ ఈ పాలస్తీనా ఇష్యూ ఒక లెవెల్కి వచ్చిన దాకా అది ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు. అదొక ఆస్పెక్ట్ ఉంది. రెండోది, బ్లైండ్గా ఇజ్రాయెల్తో ఇండియా పోవటం లేదు. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ పీస్ ట్రంప్ పెట్టి దాంట్లో అందరినీ మెంబర్షిప్స్ కావాలన్నప్పుడు పాకిస్తాన్ జాయిన్ అయింది కానీ ఇండియా జాయిన్ కాలేదు. చాలా కేర్ఫుల్గా ఆ విషయంలో ముందుకు పోవటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ చాలామంది, ఎస్పెషలీ కాంగ్రెస్ వాళ్ళు, సోనియా గాంధీ, లెఫ్ట్ లిబరల్స్ చాలా గట్టిగా మాట్లాడేది ఏంటి అంటే పాలస్తీనాలో జెనోసైడ్ చేసింది ఎవరు? ఇజ్రాయెల్. అందుకని ఇజ్రాయెల్తో మనం పోవటం అంటే రాంగ్ మెసేజ్ పోతుందని అంటారు. కరెక్ట్ కాదు. రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్కి ఇంకేదైనా ఛాయిస్ ఉండిందా ఆ రోజు? అక్టోబర్ 7th హమాస్ చేసిన అరాచకాన్ని గురించి మాట్లాడకుండా పాలస్తీనా జెనోసైడ్ అంటల్లో అర్థం లేదు. అది మొదటి పాయింట్. రెండోది, హమాస్ గెరిల్లా టాక్టిక్స్ ఎట్లా ఉన్నాయి? హమాస్ గెరిల్లా టాక్టిక్స్ జనాభాతో విలీనమై అటాక్ చేయటం. అట్లాంటప్పుడు హమాస్ను అటాక్ చేసినప్పుడు కొలాటరల్ డ్యామేజ్ కింద కొంత పాపులేషన్ కూడా దెబ్బతగులుతుంది. మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అయింది. సో అదే పాయింట్ను ఇంకోటి రేపు మన విషయంలో కూడా అనొచ్చు. ఎందుకనంటే ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులు సాధారణ ప్రజల్లో మింగిల్ అయిపోయి అక్కడి నుంచి దాడులు చేయడం మొదలు పెడుతూ ఉంటే వాళ్ళని అటాక్ చేసినప్పుడు కొంత సివిలియన్ పాపులేషన్ కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో దానినేదో ఒక పెద్ద ఇష్యూగా చేసి దానివల్ల మనం వీళ్ళతో చేయకూడదని అనటం సరైనటువంటి విధానం కాదు. రెండోది, ఆ ప్రిన్సిపల్ని అప్లై చేసామనుకో అవి కేవలం ఇజ్రాయెల్కే వర్తించగలమా?
మరి మ్యాన్మార్ సంగతి ఏంటి? అక్కడ రోహింగ్యాస్ను వాళ్ళు ఎలిమినేట్ చేస్తున్నారు. కాబట్టి మ్యాన్మార్తో మనం సంబంధ బాంధవ్యాలను రేపు పెట్టుకోమా? ఇరాన్లో ప్రజలను ఆ దేశం చాలా ఇబ్బందులు పెడుతున్నది. కాబట్టి ఇరాన్తో మనం ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తీసేసుకుంటామా? యుక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తున్నది, రష్యాతో కూడా మనం సంబంధాలను కట్ చేసుకుంటాం. సో ఈ ప్రిన్సిపల్ను బేస్ చేసుకొని ముందుకు పోవటం అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎప్పుడు అయ్యేటటువంటి పని కాదు. ఇప్పుడు కూడా మన నేషనల్ ఇంట్రెస్ట్ను మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలి. నేషనల్ ఇంట్రెస్ట్ దృష్టిలో ఇజ్రాయెల్ మనకు చాలా చాలా అవసరమనేటటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇజ్రాయెల్లో కూడా మనకన్నా ఏం తక్కువ రాజకీయం లేదు. రాజకీయ పార్టీలు తన్నుకుంటున్నాయి. నెతన్యాహు ఉంటే అపోజిషన్కి పడదు. అపోజిషన్ నెతన్యాహును చాలా గట్టిగా అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ మోడీని ఇన్వైట్ చేయడానికి అపోజిషను, పార్టీ ఇన్ పవర్ అంతా ఒకటే ఆయన ఇన్వైట్ చేశారు. మన దేశంలో ఆ పరిస్థితి ఒప్పించటం లేదు. ఇలా పోయినాడు అంటే దానిని క్రిటిసైజ్ చేసే కాంగ్రెస్, క్రిటిసైజ్ చేసే ఎంఐఎం వీళ్ళే ఉన్నారు. ఒక నేషనల్ కాన్సెన్సస్ ఆన్ ఫారిన్ పాలసీ లేకపోతే ఆ దేశంతో ఎవరైనా కానీ కొలాబరేట్ చేయడానికి కూడా కొద్దిగా తటపటాయిస్తారు. ఈరోజు ఈ గవర్నమెంట్ మారితే రేపు మా రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందని. ఆ ప్రాబ్లం ఇజ్రాయెల్కి లేదు. ఇద్దరు అపోజిషను, పార్టీ ఇన్ పవర్ ఇద్దరు కలిసి ఈయనను ఆహ్వానించడం జరిగింది. మనం కూడా అటువంటి ఒక నేషనల్ కాన్సెన్సస్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇష్యూస్ మీద చాలా చాలా అవసరం. ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం. మళ్ళీ ఆ పవన్ ఖేరా అని అతను కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, మరి అతను వేసే ట్వీట్లను చూస్తూ ఉంటే వార్డు మెంబర్ కన్నా ఎక్కువ, సర్పంచ్ కన్నా తక్కువలాగా ఒప్పిస్తూ ఉన్నాడు. నెతన్యాహు గురించి డెరోగేటరీగా మాట్లాడటం, మోడీని గురించి డెరోగేటరీగా మాట్లాడటం చాలా చాలా మీన్గా, స్మాల్ మైండెడ్గా ఉంది. ఐ థింక్ ఈ రాజకీయాల నుంచి అపోజిషన్ బయటపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదర్వైజ్ ఒక దేశంగా మనం ప్రపంచంలో సరిగ్గా ప్రెజెంట్ చేసుకోలేం. థ్యాంక్ యూ.